శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11వ తారీఖు మధ్యన కుజగ్రహం మేషరాశిలో సంచరిస్తున్న సమయంలో ఎటువంటి ప్రభావాలు కనబడతాయి అనే పరిశీలనలో మనకి ఏప్రిల్ 2వ తారీఖున శని భగవానుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా మంచి కాంబినేషన్ కాదు. శని భగవానుడు కుజగ్రహంతో కలిసినప్పుడు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు జాతకుడికి ఏర్పడుతుంటాయి. అదే శని భగవానుడు కేతుగ్రహంతో కలిసిన ఉద్యోగంలో మార్పు కానీ ఉద్యోగం పోవటం కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శని కుజగ్రహాలు కలిసినప్పుడు వారు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వలేకపోవడం, ఏ వృత్తి యందు ఆసక్తి ఉండదు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్గా చాలా తెలివైన వారు ఉంటారు, అయితే పని చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల వారి జీవితంలో సరిగ్గా సెట్ అవ్వలేకపోతుంటారు. కొంతమంది జీవితాంతం ఏ ఉద్యోగం చేయకుండానే ఉంటారు. అలాగే పెళ్ళి కూడా చేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటుంటారు. ఒకవేళ వివాహం అయినా కూడా వారి జన్మజాతకంలో శని కుజులు కలిసి ఉంటే వివాహ జీవితం కూడా సరిగ్గా సాగపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే స్త్రీ జాతకంలో శని కుజులు కలిసి ఉంటే అసమర్థుడైనటువంటి భర్త రావడం వల్ల ఆమె వివాహ జీవితం చాలా స్ట్రగుల్గా ఉంటుంది. భర్తకు సంపాదన లేకపోవడం, భార్య మీద ఆధారపడడం, ఇటువంటి ఇబ్బందుల వల్ల జీవితం స్ట్రగుల్ అవుతుంటుంది. బట్ ఏదైనా రెండు శత్రుగ్రహాల కలయిక మీనరాశిలో కంప్లీట్గా ఎటువంటి ప్రభావం చూపుతుంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఈ గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో కుజుడు మీనరాశిలో ప్రవేశం సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు, సింహరాశి వారికి కుజుడు చతుర్థ భాగ్యాధిపతిగా యోగకారకుడు. అష్టమంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా ఎంతో కొంత ఇబ్బంది పడిన తర్వాత మళ్ళా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి శని ప్లస్ కుజుల కలయిక వృత్తిపరంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ చేస్తున్న వారికి ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి స్ట్రగులు, ఒత్తిడి, చికాకు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఎంతో ఓర్పు సహనం ఉంటే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగాన్ని కంటిన్యూ చేయడం కష్టమవుతుంది. ఈవెన్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, మరి వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు వారి దగ్గర పనిచేసే వాళ్ళు అయితేనే, అధికారుల వల్ల అయితేనే చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. మొత్తం మీద ఈ సింహరాశి వారు వృత్తిపరంగా చాలా ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. మరి జాతకరీత్యా దశ అంతర్దశ అనుకూలించకపోతే ఏదైనా వాహన ప్రమాదాలు కానీ, వ్యక్తిగత ప్రమాదాలు కానీ, అనారోగ్యపరమైన సమస్యలు కానీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా మీరు అష్టమ స్థానంలో ఇప్పుడు ఈ 2 గ్రహాలతో పాటు ఏప్రిల్ 14వ తారీఖు వరకు కూడా రాశ్యాధిపతి శుక్రుడు కూడా, రాశ్యాధిపతి రవి కూడా అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఈ 2 కూడా మీకు ఈ వృత్తికి దశమ స్థానంలో దిగ్బలం పొందుతాయి కాబట్టి, అంటే రవి కుజులు అష్టమ స్థాన సంచారం వల్ల ఉద్యోగంలో మార్పులు, చికాకులు, ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే శని భగవానుడు కూడా అక్కడ ఉండడం వల్ల జాతకుడు మళ్ళా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, ఎవరితో అయినా సంప్రదింపులు చేస్తున్నప్పుడు సాధారణంగా ఘర్షణ వాతావరణం పడకుండా సాధారణంగా ఉండవలసి ఉంటుంది. ప్రమాదకరమైనటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త వ్యవహరించవలసి ఉంటుంది. సో ఒకవేళ వ్యక్తిగతంగా మీకు కాకపోయినా మీ తండ్రి గారికో మీ కుటుంబంలో పెద్దవారికో
సడన్గా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం రావడం, హాస్పిటలైజ్ అవ్వడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ సింహరాశి వారికి సూచించేది ఏంటంటే ఇంపార్టెంట్గా మీరు ఈ రాబోయే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11 మధ్యలో కంప్లీట్గా మీరు సూర్యభగవానుడిని, ఆంజనేయ స్వామి వారిని, శివుణ్ణి కంప్లీట్గా మీరు పూజ చేసుకొని ధ్యానం చేసుకోవడం కానీ, జపం చేసుకోవడం కానీ, హనుమాన్ చాలీసా చదువుకోవడం కానీ, మృత్యుంజయ మహామంత్రాన్ని చదువుకోవడం కానీ కంప్లీట్గా చేయవలసి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే ఇటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడడం జరుగుతుంటుంది. అయితే ఇంత ఇబ్బంది ఉన్నా మీరేమీ మళ్ళా పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. లాభస్థానంలో గురుగ్రహ సంచారం మీకు అన్ని విధాల కాపాడుతూ ఉంటుంది. ఏదో ఒక దైవం మిమ్మల్ని నిరంతరం కాపాడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ కుజుడు అష్టమ స్థానంలో ఉండి శనితో కలిసినప్పటికి కూడా, అక్కడ రవి ఉన్నప్పటికీ కూడా, ఈ రవి ఎప్పుడైతే మనకి మన ఏప్రిల్ 14 తర్వాత మేషరాశిలో ఉచ్చరాశిలోకి రావడం జరుగుతుందో, అంటే ఇంచుమించుగా మీరు ఈ 14వ తారీఖు వరకైనా జాగ్రత్తగా వ్యవహరించండి. 14 తర్వాత చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రాశ్యాధిపతి అత్యంత బలవంతుడై ఉంటాడు. రాశ్యాధిపతి బలంగా ఉన్నప్పుడు మిగతా గ్రహాలు పెద్దగా మనల్ని ఇబ్బంది పెట్టవు. దానివల్ల రవి బలం పెరుగుతుంది ఏప్రిల్ 14 తర్వాత. అప్పుడు కార్యసాధనలో మీరు విజయం సాధిస్తారు. అలాగే గురువు మీకు 11లో ఉండడం వల్ల సమయానికి అంతా సమకూరుతుంది. కాబట్టి ఈ కొద్ది రోజుల పాటు అయినా మీరు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ నిదానంగా వ్యవహరించడం వల్ల రాబోయే విపత్తుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ కుజ శని గ్రహాల కలయిక ఏదన్నా ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అవనివ్వండి, ఈ పెట్రోలు, గ్యాసు, నిత్యావసరాలు వస్తువులు ధరలు పెరగడానికి ఈ గ్రహాల కలయిక కొంతవరకు కారణం అవుతూ ఉంటుంది. చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూ ఉంటుంది ఈ గ్రహాల కలయిక వల్ల. సో దీనికి పరిహారం మనం ఆలోచించినప్పుడు, కుజుడు విష్ణుమూర్తి అంశ, శని భగవానుడు ఈశ్వర అంశ. అంటే అంతా ఒకటే, కానీ జస్ట్ క్లారిటీ కోసం చెప్తున్నాం, అందరూ ఒకటే. ఈ రెండుకి జాయింట్గా కలిపి ఆంజనేయ స్వామి అటు కుజుని యొక్క సమస్యలు, ఇబ్బందులు తొలగాలనంటే, కుజుడి వల్ల వచ్చే ఇబ్బందులు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, రుణ సమస్యలు, ఇటువంటివన్నీ కూడా కుజుని వల్ల వస్తూ ఉంటాయి. దానికి పరిహారానికి ఆంజనేయ స్వామి. నిరుద్యోగ సమస్యకి శనివారం నాడు రెగ్యులర్గా హనుమాన్ని పూజించుకుంటుంటే అవి నిరుద్యోగ సమస్య సాల్వ్ అవుతుంది. రుణ బాధలు, అన్నదమ్ముల గొడవలు, భార్యాభర్తల విభేదాలు, పెళ్లి సంబంధించిన సమస్యలు ఉంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి. శని భగవానుడు కూడా మరి 2 గ్రహాలకి ఆంజనేయ స్వామి కాబట్టి శని యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే శనివారం రోజు నియమంగా ఉండి ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవాలి. అంటే ఇప్పుడు జాయింట్గా మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆంజనేయ స్వామి వారిని శనివారం రోజు చక్కగా అభిషేకం చేయించి వడమాల సమర్పించడం వల్ల మనకి కంప్లీట్గా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మీకు ఏ సమస్య అవనవండి, కనీసం 1 వారం అనేది చేసినందుకు మాత్రమే సరిపోదు. కనీసం 8 వారాలు చేయడం వల్ల ఈ విధంగా రెగ్యులర్గా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, వడమాల సమర్పించడం, ఆ రోజు మనం చాలా నియమనిష్టలతో ఉండడం, 3 సార్లు 3 పూట్ల హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 2 గ్రహాలు మీనరాశిలో కలుసుకున్నాయి కాబట్టి మీనరాశి అయినటువంటి అధిపతి గురువు కూడా మనం శాంతి చేయవలసి ఉంటుంది, పరిహారం చేయవలసి ఉంటుంది. గురువుకి సింపుల్గా పరిహారం ఏంటంటే గురువు ఆరాధన. దత్తాత్రేయుడు, షిరిడి సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, మీకు విద్య నేర్పిన గురువు, లేదంటే మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు, వీళ్ళని పూజించడం వల్ల గురువు మీకు ప్రసన్నుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు
మరీ ఇబ్బందులతో ఉంటే మీ తల్లిదండ్రులకు కానీ మీ గురువుకు కానీ చక్కగా వాళ్ళని సత్కరించి ఒక మంచి వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీరు ఈ సమస్య నుంచి పరిష్కారం, సమస్య ఉన్నా లేకపోయినా కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల, దత్తాత్రేయుని క్షేత్రాలు పిఠాపురం అవ్వచ్చు, షిరిడి అవ్వచ్చు, గాన్గాపూర్ అవ్వచ్చు, ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించవచ్చు. లేదా మీ గురువు యొక్క గృహమే దత్తక్షేత్రం అవుతుంది, లేదంటే ఒక గోశాల కూడా మీకు దత్తక్షేత్రంతో సమానం అవుతుంది. అటువంటి వాళ్ళని సందర్శించి అక్కడ కొద్దిసేపు మీరు విశ్రాంతిగా ధ్యానం చేస్తూ కూర్చుంటే మీకు ఆ పాజిటివ్ హీలింగ్ అయి అన్ని గ్రహాలు మీకు వశం అవడం జరుగుతూ ఉంటుంది. మనం గ్రహాలతో పరిచయం పెంచుకొని వాటిని ఆరాధిస్తూ ఉంటే గ్రహాలు మనతో మాట్లాడి అవి ఏం చెయ్యాలో అవే చెప్తూ ఉంటాయి. స్వస్తి.